ఒక అడవిలో ఒక సింహం జీవిస్తూ ఉండేది. అది వేటాడి తినగా మిగిలిన జంతువులను తింటూ దాని వెనక ఒక నక్క బ్రతుకుతూ ఉండేది. ఒకనాడు ఆ సింహము ఏనుగుతో తలబడగా ఆ పోరులో ఆ సింహానికి బాగా గాయాలు తగిలి మూలుగుతూ వచ్చి తన గృహం యందు ఓపిక లేక నీరసంతో మూలుగుతూ కూర్చుండిపోయింది. కొంతసేపటికి తేరుకున్న ఆ సింహం నక్కను పిలిచి, ఇన్నాళ్ళు నా తిండి తిన్నావు కనుక ఈనాడు నువ్వు నా తిండిని తినడానికి రుణం తీర్చుకో, నాకు ఆహారాన్ని సంపాదించి నీ మిత్రత్వాన్ని నిరూపించుకో అన్నది. దానిలో గొంతులో వచ్చి పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది నక్కకు. మృగరాజా, ఇన్నాళ్ళు నేను నీ వెంట ఉంటున్న సంగతి అడవిలో ప్రతి పుట్టకు చెట్టుకు తెలుసు. అటువంటప్పుడు ఏ జంతువు నా వలలో పడుతుంది? పడినా దానిని చంపేందుకు నేనేమి మీకులాగా కాదు కదా అన్నది. అదంతా నాకు తెలీదు. నాకు ఆకలిగా ఉన్నది, పోయి ఆహారాన్ని తీసుకురా అన్నది సింహం. ఇక తప్పదనుకున్న నక్క ఆహారం కోసం ఒక గ్రామంలోకి పోయింది. అక్కడ దీనికి ఒక గాడిద కనిపించింది. దానిని చేరుకున్న నక్క, ఏంటి గాడిద బావా, ఇంత దిగులుగా నీరసంగా కనిపిస్తున్నావు అన్నది. నక్కను చూసిన గాడిద అమాయకంగా, ఏమి చెప్పను, నా గాడిద చాకరీ బాధని ఎంత చేసినా సేవ, నా యజమాని ఇంత అన్నం పెట్టడానికి చెయ్యి రావటం లేదు అన్నది. ఈ యజమానులంతా ఇంతే, అందుకే నీలాగే కష్టపడుతున్న గాడిదలు నా దగ్గరకు వచ్చి నన్ను శరణు వేడితే నా వద్దే ఉంచుకుంటున్నాను. నువ్వు కావాలంటే నాతో పాటు వచ్చాయి, వాటితో పాటు హాయిగా బ్రతికేయవచ్చు అన్నది. చాకరీ చేయటం తప్పుతుంది కదా, అలాగే అంది గాడిద. గాడిద దాని వెనకే బయలుదేరింది. ఆ గాడిదను నక్క సరాసరి సింహం వద్దకు తీసుకుపోయింది. అయితే నీరసంతో ఉన్న సింహానికి చూపు సరిగా ఆనక గాడిదపై పంజా విసరటంలో కొద్దిగా ఆలస్యం చేసినది. గాడిద సింహాన్ని చూస్తూనే బెదిరి పారిపోయింది. ఏంటి మహారాజా, దాన్ని ఎంతో కష్టపడి మీ వద్దకు తీసుకొస్తే ఇలా చేశారు అన్నది నక్క. ఏమి చేయను, నీరసంతో నా శరీరం పట్టు తప్పసాగింది. దానితో అది పంజా దెబ్బ నుండి తప్పించుకుపోయింది. పోయి వేరేదేమైనా తీసుకురా అన్నది సింహం. మళ్ళీ బయటకు వచ్చిన నక్క, ఇక్కడేం దొరుకుతుంది నా మొహం, మళ్ళీ గాడిదే మాయం చేసి తెస్తాను అని గాడిద దగ్గరకు పోయి, ఏంటి గాడిద బాబా ఇలా చేశావు, మా అడవికి ఎవరు కొత్తగా వచ్చినా మృగరాజు వద్దకు పోయి పరిచయం చేసుకోవాల్సిందే. నేను అందుకే నిన్ను సింహం వద్దకు తీసుకుపోతే నువ్వేమో భయపడి పారిపోయి వచ్చావు. ఎందుకంత భయం, నేనున్నానుగా. మహారాజు గారు నీ సంగతి అంతా విని ఎంతో బాధపడి నిన్ను తీసుకురమ్మని మళ్ళీ నన్ను పంపారు అన్నది. దాని మాటలు నిజమని నమ్మిన గాడిద పాపం రెండోసారి దాని వెంట వెళ్ళినది. ఈసారి సింహం గుహ దాపున ఉండి వస్తున్న గాడిదను చూసి పంజాతో సిద్ధంగా ఉంది. ఆ గాడిద రాగానే దానిపై పంజాను విసిరింది. పంజా దెబ్బకు గాడిద ప్రాణాలు దెబ్బకు పోయాయి. అప్పుడు నక్క నవ్వుతూ సింహంతో, మృగరాజా, దీనంత అమాయపు జీవిని నేను ఇంతవరకు చూడలేదు. మొదటిసారి సావు నుండి తప్పించుకుని కూడా మళ్ళీ నా మాయ మాటలను నమ్మేసి రెండోసారి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నది అన్నది. సింహం దాని మాటలకు పడి పడి నవ్వింది. తర్వాత ఆ చచ్చిన గాడిద మాంసంతో ఆ రెండు కలిసి విందు చేసుకున్నాయి.